మంచి ఎండతో చాలానే చేసాం, చూసేద్దామా? హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్ చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మై వ్లాగ్. ఈరోజు లేవగానే పనులన్నీ అయిపోయాయి. ఎందుకంటే బయట పని పెట్టుకున్నాం కాబట్టి. మొదటగా ప్రతి ఒక్క ఊరికి వచ్చేసి ఉంటుంది ఓటు గురించి. దీనికోసమని సచివాలయంకి వెళ్ళి అక్కడే 1 గంట అయిపోయింది. 10 గంటలకు బయలుదేరాం, 12 గంటలకు మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరాల్సి వచ్చింది. అక్కడ నుంచి అంతా అయిన తర్వాత నాదైనా అవ్వలేదు మొత్తం మళ్ళీ ఇంకోసారి చేయమన్నారు. ఇంక ఇది కాదులే అనేసి అక్కడ నుంచి బయలుదేరి షాపింగ్ కానీ తాడేపల్లిగూడెం బయలుదేరిపోయాం. ఇంకా అక్కడ నుంచి మా ఊళ్ళకి కొందరికి కత్తర్ షర్ట్లు కావాలంట, వాటి క్లాత్లు అవి తీసుకుందామని నేను మా ఆయన బయటకు వచ్చాం. పోనీలే ఏదో పెట్టుకుందామని వీడియో తీస్తే ప్రతి ఒక్కరూ వింతగా చూస్తున్నారు. ఇంకా అలా కాదని సైలెంట్గా ఫోన్ పక్కన పెట్టేసిన. ఇంక ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరిపోయాం. ఇంకేం ఇక్కడ తీసుకోలే, మామూలుగా ఉండవు ఇక్కడ రేట్లు. మిడిల్ క్లాసే అని అనుకోలేమనుకోండి, ఎక్కడ ఏదైనా వేస్తే అక్కడ తీసుకోవచ్చు. ఇంకో షాప్లో కొత్తగా ఓపెన్ అయిందన్నమాట, అక్కడ తీసుకుందాం అనేసి వెళ్తున్నాం పిల్లల కోసం అని. ఇంకా ఈ ఎండకు భరించలేక, తెలిసిందే కదండి ప్రెగ్నెన్సీలు మాటికి ఇంట్లో ఉంటేనే 100 సార్లు వాటర్ తాగుతాం. ఇంకా బయటకు వచ్చినాక ఇంకా ఉండగలమా? ఇంకా దాంతో మధ్యలో కొబ్బరి బొండాలను చూసి ఇంకా ఆగిపోయాం అనమాట. ఒక్క బోండం 50 రూపాయలు, దెబ్బకి ఆశ్చర్యం. అది లీటర్ బాటిల్ అయితే 120. కానీ బాగానే ఉందని బాటిల్ తీసుకున్నాం. ఇంకా మన బడ్జెట్కి తగ్గట్టుగా. ఇంకా పక్కన ఉయ్యాలు చూడండి ఎంత బాగున్నాయో, కానీ అలాంటివి వాడడం మన ఇంట వంట లేవే, అంతే. ఇంకా వేడికి కొబ్బరి వాటర్ తాగితే అబ్బా ఇంకా అక్కడ నుంచి చిన్న పిల్లలకి చిన్న బట్టలు తీసుకుంటాకి ఇంకా షాప్కి వచ్చేసాం. ఇది మొన్నగా రీసెంట్గా ఓపెన్ అయింది. ఆ రోజు వచ్చాం, కాకపోతే బాగా రద్దీగా ఉండడంతో బ్యాక్కి వెళ్ళాం. ఇంకా తర్వాత ఇప్పుడు తీసుకోవాలనిపించి వచ్చి తీసుకుంటున్నాం అనమాట. నేను వీడియో తీస్తున్నానని స్టార్ట్ చేయగానే దెబ్బగా అక్కడ స్టాఫ్ మొత్తం ఒక పక్కకు వచ్చేసారు. ఎందుకో మరి నాకైతే అర్థం కాలేదు. ఇంకా అక్కడ నుంచి పిల్లలకు బట్టలు తీసుకొని ఇంకా వచ్చేసనమాట జ్యూస్కి. అది చూసారా, అలా ఉంది పరిస్థితి. ఆవకాడో జ్యూస్ అంట, ఎప్పుడు నేను తినలేదు. చాలా వెరైటీగా ఉంది, నాకు అస్సలు నచ్చలేదు. కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా మంచిదంట. అక్కడ వాళ్ళైతే ఇస్తున్నారు, క్లాస్ తీసుకుంటున్నారు, అలా ఉంది పరిస్థితి. ఇంకా అది కొంచెం తాగేసే మిగిలింది మొత్తం పార్సల్ చేసి వచ్చేసామన్నమాట. ఇంకా ఎక్కడికి పోకుండా తిన్నగా ఇంటికి వచ్చేసాం. ఇంకా దారిలో వస్తుందో చూడండి, ఇప్పుడు బట్టి మా ఊర్లో ఇంకా ఉడుపు స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ముందుగా ఇటు నుంచి వెళ్ళినప్పుడు మొత్తం ఒకటే గ్రీన్ కలర్ టీషర్ట్లతో అందరూ ఊడుస్తున్నారండి. వాళ్ళని తీద్దాం వెళ్ళనంటే ఎక్కడా కనబడలేదు. ఇంకా అటు నుంచి వచ్చేసరికి వీళ్ళే ఉన్నారు. ఉడుపులు స్టార్ట్ అయిపోయాయి. మీ సైడ్ స్టార్ట్ అయ్యలేదు కామెంట్ చేయండి. వచ్చేసాం. ఇంకా మా వీధి ఎంట్రన్స్ అదనమాట రామాలయం. ఇంటికి వచ్చాం. ఇదిగోండి మేము తీసుకున్న లగేజెస్. తీసుకున్నాం. నేను తీసుకుందాం అనుకున్నాను, ఇంకా లేట్ అవుద్దని. ఇంకా నా వల్ల కాదు అని అనేసి మా ఆయన నన్ను సైలెంట్గా తీసుకొచ్చేసారు. ఇంకోసారి చూద్దాం అనేసి. ఇంకేంతేనండి, ఇంకేం చేస్తాం, మా ఊళ్ళో తీసుకున్నాం. ఇంకా మా బొడ్డోడికి, మా ఆయనకి, ఇంకొక పాపకి అది వాళ్ళకి తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయి ఇంటికి వచ్చేసాను. చాలా నీరసం అనిపించింది. ఈ వీడియో కూడా రాగానే తీల, కాసేపు పడుకొని తర్వాత లేచి అప్పుడు భోజనం చేసి అప్పుడు తీసాం. ఇంటికి వచ్చినోడికి మ్యాక్సిమం 2 అయిపోయింది. చాలా నీరసం అనిపించింది. ఇంక ఫుడ్ ఏంది అనుకోండి, ఇంకా అలా పడుకుండిపోయాను ట్యాబ్లెట్స్ వేసుకొని. ఇంతేనండి. మన షాపింగ్ అనుకో మనకు నీరసం రాదు, ఎంతైనా చేసుకుంటాం. అదే వేరే వాళ్ళు షాపింగ్ చేయాలంటే ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టుగా ఉంటుందన్నమాట.
ఇంక ఈ టైంలో నేను ఎక్కువ తిరగను అసలు, అందుకే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అయినా పర్లేదు మన వాళ్ళ కోసమే కదా అనేసి వెళ్ళాల్సి వచ్చింది అంతే. మా బుడ్డడు చూడండి చాలా ముద్దుగా చిన్నవి కనిపించగానే తీసేసుకున్నా, డైలీ వేర్కి బాగుంటాయి అనేసి. చాలా బాగున్నాయి, కొత్తవి కదా, ట్రై చేయొచ్చు, పెద్ద అవుతున్న కొద్ది ఇంకా మార్చచ్చు. ట్రెండ్ కదా, మనమే లేకపోతే ట్రెండ్లో ఇంకెవరు ఉంటారు చెప్పండి. ఇంకా తీసుకున్నాం. ఇది అయిపోయినాక ఓ 2-3 రీల్స్ తీసేసి ఇంట్లో పని అంతా ఇంకా మా అమ్మ చేసింది, ఇంకేం పని ఉండలేదు. చక్కగా ఇంకా వీడియోస్ తీసుకొని ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ చేసా. ఇంతేనండి ఈరోజు నా చిన్న మినీ బ్లాగ్. చిన్నది అనుకుంటాం కానీ చాలా పెద్ద శ్రమ పెట్టింది. ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్స్.